అమ్మలారా, నాయనలారా, ఒక విచిత్రమైన అరుదైన సంఘటన. ఇది యథార్థమైనది నాయన. చాలా భలేగా ఉంటుంది, కామెడీగా ఉంటుంది, వింతగా ఉంటుంది, రియల్ ఉంటుంది దీంట్లో. నిజమే. చెప్తాను, రెడీగా కాసుకోండి. 1 2 3. బయటికి కనిపించదు. ఏంటి? బయటికి ఏమీ కనిపించదు, కానీ లోన కనిపిస్తుందంట. లోన కనిపిస్తుంది. బయటికి కనిపించదు, అది లోపలే ఉంటుంది. బయటికి కనిపించదు, అది లోపలే ఏం చేస్తుంది? ఉంటుందన్నమాట. అది అలా 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 ఉంటుందన్నమాట. లోనే ఉంటుంది, కానీ దానికి తెలుసు, అంతా తెలుసు, కానీ బయటికి కనిపించదు. కళ్ళతోటి చూడలేం. ఏమిటి నాయన అది? నాయన దేవుడా రాముడా ఏమిటంటే నాయన, మన మనసేరా నాయన. ఎట్టంటే మన మనసు ఎడని బయటికి కనిపించిందే, లోపలే ఉంటుంది, అది బయటికి కనిపించదు. ప్రవర్తన బట్టి కూడా మనసు అంచనా వెంటనే వాడు చేసే పనులు బట్టి కొంతవరకు అంచనా వేయచ్చు, పూర్తిగా అంచనా వేయను. కొన్నాళ్ళు వాడితో స్నేహం చేస్తే చాలా కాలం, కొంతకాలం చేస్తే తెలుసుకోవచ్చు, కాదంటలా. అలా పరివర్తన బట్టి, అంతే తప్ప మనసుని తెలుసుకోవాలంటే ఎవరు చాలా కష్టం నాయన. అంతర్యామి అంటారు మనిషిని. అది అంతర్యామి అంటే మనసులో దాగున్నది. ఏంటి? మనసులో దాగుంటుంది అనమాట, బయటికి కనిపించదు. కానీ ఎంత అంతర్యామైనా మనసు చెప్పినట్టు అన్నీ అనకూడదు. మనసు చెప్పినట్టు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనసులో మంచిని వినాలి, చెడుని అనుకుని వదిలేయాలి సార్. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి సార్. ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్.